सच न्यूज के नाज़रीन आदाब, पेश है आज की ताज़ा खबर। Sponsored by Exclusive PC World, address CDC Building, सिकंदराबाद। शहर में चप्पे चप्पे पर सीसीटीवी नस्ब करने की वजह से शहर के जराइम में नुमाया कमी आई है। इस सिलसिले में आज होम मिनिस्टर नायना नरसिम्हा रेड्डी के हाथों शाह इनायतगंज के इलाके में सीसीटीवी का इफ्तिताह अमल में आया। इस मौके पर राजा सिंह रुकन असम्बली गोशा महल और मुकेश सिंह कारपोरेटर गोशा महल के अलावा आवाम की कसीर तादाद ने शिरकत की। सच्चाई जानने के लिए देखते रहिए सच न्यूज चीफ ब्यूरो शरफुद्दीन की ये रिपोर्ट। నా బడ్జెట్ నుంచి ఇచ్చాను, పంచాయత్ మంత్రి తరఫు నుంచి మంగళాటి కూడా ఇచ్చాను, మరి ఈసాం బజార్ కూడా ఇచ్చాను, 3 పోలీస్ స్టేషన్లకు ఇచ్చాను, ఇంకా బేగం బజార్ పోలీస్ స్టేషన్కు, హబీబ్ నగర్కు, ఇక్కడ సాయినాథ్లో కొంత తక్కువ పడ్డది అంటున్నారు. అవి బడ్జెట్ చూసి కొంత అలాట్మెంట్ చేస్తాం, తప్పకుండా సాయం చేస్తాం. ఈ సీసీ కెమెరాల వల్ల హైదరాబాద్లో గుండాయిజం, రౌడీయిజం, ఈ చైన్ స్నాకింగ్ ఇవన్నీ కూడా బంద్ అయింది. చాలా ముఖ్య పాత్ర వహిస్తున్నాయి సీసీ కెమెరాలు. కాబట్టి వీటిని ఎంకరేజ్ చేయాలా. మీరు కూడా కొన్ని బస్తీలో సీసీ కెమెరాలు పెట్టుకోవాలని బస్తీ వ్యాపారస్తులను కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు కూడా సాయం చేయండి. ప్రభుత్వం తరఫు నుంచి అయితే 10,000 సీసీ కెమెరాలు హైదరాబాద్లో పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. బడ్జెట్ కూడా శాంక్షన్ అయింది. మూలకు హైదరాబాద్లో మొత్తం హైదరాబాద్ సికింద్రాబాద్లో గ్రేటర్ హైదరాబాద్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి రౌడీజం, గుండాయిజం ఈ అన్నింటి అరాచకాలన్నింటినీ కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. అది కాకుండా బేగం బజార్లో ఒక వ్యక్తిని ప్లాస్టిక్ ఓనర్ కొడుకును కిడ్నాప్ చేసి తీసుకుపోయారు.